ఫైనల్ కంక్లూజన్ వైపు వెళ్దాము. అరవింద్ గారు మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. అరవింద్ గారు, మనం చూస్తున్నాం ఓవరాల్గా అంటే ఇప్పటి వరకు ఎగ్జిట్ పోల్స్తో ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాం కానీ బట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి చూస్తే మాత్రము కన్ఫ్యూజన్ మరింత పెరిగిందేమో అన్న అనుమానం అయితే నాలో అనిపిస్తుంది. మీ అనాలిసిస్ ఏంటి? నిజంగానే నేషనల్ మీడియా అంతా ఒకవైపు లేదా నేషనల్ సర్వే కంపెనీస్ అన్ని ఒకవైపు చూపిస్తూ ఉంటే లోకల్ అన్ని మాత్రం మరోవైపు చూపిస్తున్నాయి. ఆ కన్ఫ్యూజన్ పెరిగిందంటారా? లేకపోతే నిజంగానే ఈ లోకల్ సర్వే కంపెనీస్ లేకపోతే లోకల్ సర్వేల నుంచి వచ్చిన రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజానికి దూరంగా ఉన్నాయంటారా? ఏంటి మీ అనాలిసిస్ ఏంటి? అంటే ఒక విషయం మాత్రం క్లియర్, జాతీయ మీడియా సంస్థలు కానీ జాతీయ సర్వే సంస్థలు కానీ అన్నీ కూడా అంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖచ్చితంగా కూటమి వైపే మొగ్గు చూపించినాయి. ఆ క్రమంలో కూటమి యొక్క నిజమైనటువంటి స్ట్రెంగ్త్ ఏంటి అనే విషయంలో నిజంగా గ్రౌండ్లోంచి చేసినయా లేదా అనేటటువంటి ప్రశ్న అయితే ఖచ్చితంగా నాకు వస్తుంది. కానీ బాలాగారు చెప్తున్నట్టుగా నిజంగానే ఆ రకమైనటువంటి 20 నియోజకవర్గాలు లేదా 20 నుంచి 25 నియోజకవర్గాల వరకు చెప్పినటువంటి పరిస్థితిలో కనీసం అంటే 18 నియోజకవర్గాలు పార్లమెంట్ నియోజకవర్గాల్లో కూటమి గెలుస్తుంది అని చెప్పిన నేపథ్యంలో 18x5 వేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది. 5 నుంచి 7 కొన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇంకా ఎక్కువ కూడా పరిస్థితి. ఆ ప్రభావం కనుక ఖచ్చితంగా గ్రౌండ్లో పనిచేస్తుంటే ఖచ్చితంగా దాని ప్రభావం వేరేగా ఉంటుంది. స్థానికంగా ఇస్తున్నటువంటి సంస్థల్లో కూడా కొన్ని వైరుధ్యాలు ఉన్నాయి. కాబట్టి దీనికి సంబంధించి మరింత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విషయంలో బాలాగారు నేను మాట్లాడుకున్నప్పుడు కానీ మనిద్దరం మాట్లాడుకున్నప్పుడు కానీ వస్తున్నటువంటి మొదటి కంక్లూజన్ ఏంటంటే పల్స్ ఎవరికి దొరకట్లేదు, ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది, ఎగ్జిట్ పోల్స్లో మనకు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం. కానీ ఇప్పుడు మళ్ళీ మొదటికి ఏమొచ్చిందంటే ఎగ్జిట్ పోల్స్ కూడా మరింత కన్ఫ్యూజన్ క్రియేట్ చేసినాయి. ఖచ్చితంగా 4వ తారీఖు వరకు వెయిట్ చేస్తేనే కానీ క్లారిటీ వచ్చేటటువంటి పరిస్థితులు. ఐ హోప్ మిస్టర్ బాలా ఆల్సో అగ్రీ విత్ మీ ఇన్ దిస్. డెఫినెట్లీ సార్, మేము చేసిన సర్వేలో కూడా ఆల్మోస్ట్ మీకు 30+ సీట్స్ టైట్ ఫైట్స్ ఉన్నాయి. ఎందుకు టైట్ ఫైట్స్ ఉన్నాయంటే మీకు ఆ ఏరియాలో ఎక్కడ తీసుకున్నా కూడా మీకు కన్ఫ్యూజన్ ఆఫ్ ఓటర్స్ అనేది ఎక్కడ డిస్క్లోజ్ అవ్వట్లేదు. సో డిస్క్లోజ్ అవ్వని టైంలో ప్రతి బూత్లో కూడా ఇద్దరికి ఈక్వల్ రేషియోలో పోలింగ్స్ జరిగి ఉన్నాయి. ఇద్దరికి ఈక్వల్ రేషియోలో పోలింగ్స్ జరిగినప్పుడు అలాంటి స్థానాలన్నీ కూడా టైట్ ఫైట్స్ ఉన్నప్పుడు ఎవరికి ఈ 1% 2% ఓట్లు వస్తాయి. ఆ వచ్చిన ఓట్లు అంటే ఒక ఈవీఎం కావచ్చు, లేకపోతే 2 ఈవీఎంలు కావచ్చు, అంటే 1000, 2000, 3000 లోపలే గెలిచే అవకాశాలు ఉన్నాయి. అది ఎవరైనా కావచ్చు.